ఓం శ్రీ మాత్రే నమః. మనం నిత్యము చేసే శివుని పూజలో కొన్ని పనులు అస్సలు చేయకూడదు. ఆ పనులు ఏమిటి అనేది ఇప్పుడు తెలుసుకుందాం. శివ అనే పేరులోని ప్రత్యేకమైన అంతరార్థం దాగుంది. హిందూ పురాణాల ప్రకారం సోమవారం నాడు శివునికి ప్రత్యేకం. శివుణ్ణి లింగ రూపంలో పూజించటం అనేది మనకు ఆనవాయితీ వస్తుంది. జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకుంటారని వేదాలు వివరిస్తున్నాయి. శివుడు భక్తుల కోరికలను తేలికగా నెరవేరుస్తాడని, భక్తులను త్వరగా అనుగ్రహిస్తాడని ప్రతీతి. అయితే సోమవారం శివుణ్ణి చాలా జాగ్రత్తగా పూజించాలి. కొన్ని పొరపాట్లను ఎట్టి పరిస్థితుల్లో చేయకూడదు. శివ పూజ చేసేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలాంటి పొరపాట్లు చేయకూడదు అనేది ఇప్పుడు వీడియోలో తెలుసుకుందాము. శివుణ్ణి మనం లింగ రూపంలోనే పూజిస్తాం కాబట్టి ఆ శివలింగానికి పూజ చేసేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి తెలుసుకుందాం. మీరు గనక నా వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. శివునికి బిల్వపత్రం సమర్పించటం చాలా ముఖ్యము. 3 ఆకులతో కూడిన ఈ బిల్వపత్రం శివుడికి 3 కన్నులతో సమానం. అలాగే ఈ ఆకు త్రిశూలానికి కూడా సంకేతమని చెబుతారు. బిల్వపత్రాలతో శివుణ్ణి పూజ చేస్తే 3 జన్మల పాపాలు హరిస్తాయట. అయితే ఈ ఆకులను చెట్టు నుండి పీకేటప్పుడు కొన్ని జాగ్రత్తలు వహించాలి. ఆ జాగ్రత్తలు ఏమిటి అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం. బిల్వపత్రాన్ని సోమవారం నాడు, అమావాస్య నాడు, మకర సంక్రాంతి, పౌర్ణమి, అష్టమి, నవమి రోజులలో ఈ బిల్వపత్రాలను చెట్టు నుండి కోయకూడదు. బిల్వ ఆకులను నీటితో శుభ్రం చేసిన తర్వాతే శివునికి సమర్పించాలి. శివలింగానికి కుంకుమ అసలు ఎప్పుడూ కూడా పెట్టకూడదు. కేవలం గంధము మరియు విభూది మాత్రమే శివలింగానికి మనం సమర్పించాలి. అలాగే శివలింగానికి పూజ చేసేటప్పుడు కొన్ని ప్రత్యేకమైన నియమాలతో పూజ చేస్తే మనం చేసే పూజకు ఫలితం అనేది ఉంటుంది. సంపూర్ణమైన ఫలితంతో పాటు శివుని అనుగ్రహం కూడా లభిస్తుంది. విభూది, గంధం మాత్రమే శివలింగానికి మనం ఉపయోగించాలి. శివుడు చాలా శ్రద్ధాభక్తులతో ధ్యానం చేస్తూ ఉంటాడట. ఆయనకు మనం కుంకుమ సమర్పించడం వలన ఎరుపు రంగులో ఉండే ఈ కుంకుమ శరీరంలోని చల్లదనాన్ని కలిగించడానికి బదులు వేడిని పుట్టిస్తుంది. అందుకే కుంకుమకు బదులు చల్లదనాన్ని ఇచ్చే గంధము మరియు విభూతిని స్వామివారికి వినియోగించాలి. అలాగే కొబ్బరి నీళ్లను శివలింగానికి ఎట్టి పరిస్థితుల్లో కూడా సమర్పించకూడదు. శివునికి పాలతో అభిషేకం చేసేటప్పుడు రాగి కలశాన్ని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఉపయోగించకూడదు. రాగి పాత్రలో పాలు పోయటం వలన అవి విషతుల్యమైపోతాయి. కాబట్టి స్టీలు గిన్నెలో కానీ, మట్టి పాత్రలో కానీ, లేదు అంటే వెండి పాత్రలో కానీ పాలతో అభిషేకం చేస్తే అత్యంత పుణ్యప్రదం. శివునికి ఎలాంటి పండ్లనైనా సరే నైవేద్యంగా సమర్పించవచ్చు. అయితే వెలగపండు శివునికి ప్రీతికరమైనది కాబట్టి వెలగపండును శివునికి సమర్పిస్తే దీర్ఘాయుషువు లభిస్తుంది. సంపంగి పూలతో శివుడికి ఎట్టి పరిస్థితుల్లో కూడా పూజ చేయకూడదు. శివుడు సంపంగి పూలకు శాపం విధించినట్లు మన శాస్త్రాలు చెబుతున్నాయి. ఒకసారి తప్పు సాక్ష్యం చెప్పటానికి సహాయపడిందని బ్రహ్మ మరియు సంపంగి పూలను పూజకు ఉపయోగించకూడదు అని శాపం వస్తుంది. దీంతో బ్రహ్మను సంపంగిని ఇద్దరిని పూజకు పనికిరానిది అని శివుడు శాపం విధించినట్టుగా మన శాస్త్రాలు చెబుతున్నాయి. శివుడిని పూజించే ముందు వినాయకుడిని పూజించాలి. అంటే నీళ్లు, పాలు వంటివి ముందు వినాయకుడికి సమర్పించిన తర్వాత మాత్రమే వేరే దేవుళ్లకు సమర్పించాలి, అలాగే వినియోగించాలి. ఎలాంటి పూజ చేసినా ముందుగా విఘ్నేశ్వరుణ్ణి పూజించాలని స్వయంగా శివుడే వివరించాడు. తులసి ఆకులను ఎట్టి పరిస్థితుల్లో శివునికి సమర్పించరాదు. శివ పూజను ప్రారంభించే సమయంలో తప్పనిసరిగా ఒక రాగి చెంబులో నీళ్లను ఉంచాలి. ఆ నీళ్లను ముందుగా ఈశ్వరునికి సమర్పించిన తరువాతే మనం పూజలను మొదలు పెట్టాలి. పరమేశ్వరునకు పాలు, పళ్ళు, ఇతర పదార్థాల కన్నా గంగా నీరు అంటే చాలా ఇష్టం. పూజ చేసే సమయంలో ఓం నమః శివాయ అనే మంత్రాన్ని స్మరించుకోవాలి. ఈ 5 అక్షరాల మంత్రం చాలా శక్తివంతమైనది. ఇలా పూజ చేసి శివుని అనుగ్రహం పొందండి. ఒకవేళ మీ ఇంట్లో శివలింగం పెట్టుకుంటే జలధార తప్పనిసరిగా ఉండాలి. అంటే లింగంపై నీటి కుండ తప్పనిసరిగా ఉండాలి. జలధార లేకుండా శివలింగం పెట్టుకుంటే మీ ఇంట్లోకి నెగిటివ్ ఎనర్జీ అనేది ఆకర్షితమవుతుంది. పూజా సమయంలో శివలింగంపై పాలు, పెరుగు, తేనె ఇలా పంచామృత అభిషేకాల తర్వాత
నీళ్లతో తప్పనిసరిగా అభిషేకం చేయాలి. అలా చేస్తేనే సంపూర్ణ అభిషేక ఫలితం దక్కుతుంది. శివుణ్ణి ప్రసన్నం చేసుకోవటానికి, ఆయన అనుగ్రహాన్ని పొందటానికి సోమవారం రోజు ఉపవాసం ఉండటం అత్యంత శ్రేయస్కరం. విభూది పరమేశ్వరునికి అత్యంత ప్రీతిపాత్రమైనది. ఈ విభూది ధరించిన వారికి పరమేశ్వరుడు అనుక్షణం కాపాడుతూ ఉంటాడు. అలాగే శివుని యొక్క అనుగ్రహం కోసం విభూది ధారణ చాలా ముఖ్యము. అంతేకాకుండా నరక బాధలు లోను కాకుండా కూడా శివుడు చూస్తాడు. మన నుదుటిపై 3 గీతలు అడ్డంగా భస్మధారణ చేయాలి. ఇలా చేస్తే జన్మ జన్మలు చేసిన పాపాలు నశించిపోతాయని పెద్దల వాక్కు. ఈ విభూది మహిమను వివరించే కథ దేవీ భాగవతంలో 11వ స్కందంలో ఉన్నది. మహిమాన్వితమైన ఈ విభూతిని వివిధ పద్ధతుల్లో తయారు చేస్తారు. ఆవు పేడను నేరుగా కింద పడనివ్వకుండా చేత్తో పట్టుకుని వేద మంత్రాల మధ్య హోమం చేసి తయారు చేసుకున్న భస్మాన్ని శాంతికము అని అంటారు. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.